వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త అంటారు మన పెద్దలు. మనకి టైం వచ్చిందనో, టైం మనదేనో, లేకపోతే మనకు అవకాశం ఉంది కదా అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎప్పటికైనా ఇబ్బంది తప్పదు. కర్మ ఫలితం ప్రతి ఒక్కరు కూడా అనుభవించాల్సిందే. ఇప్పుడు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఒక కేసు నమోదైంది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో జగన్తో పాటు అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణంరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రబ్బర్ బెల్ట్, లాఠీలతో కొట్టారని ఫిర్యాదులో రఘురామ పేర్కొన్నారు. అప్పటి సీఎం జగన్ ఒత్తిడితోనే తనను సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు రఘురామకృష్ణంరాజు. ఈ కేసులో మాజీ సీఎం జగన్ A3గా ఉన్నారు. ఇక నెక్స్ట్ ఎవరు? ఇదే ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటాడుతోంది. వైసీపీ హయాంలో హద్దు మీరి ప్రవర్తించిన వారు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. ఈ లిస్టులో ముఖ్యంగా 5 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. 1 కొడాలి నాని, 2 వల్లభనేని వంశీ, 3 సజ్జల రామకృష్ణారెడ్డి, 4 జోగి రమేష్, 5 బోరుగడ్డ అనిల్ కుమార్. మొదటి 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కానీ బోరుగడ్డ అనిల్ కుమార్ మాత్రం వైసీపీ సానుభూతి పరుడు, జగన్కి పరమ భక్తుడు. మనం చూస్తూ ఉన్నాం. ఈయనే బోరుగడ్డ అనిల్ కుమార్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడిగా పైకి చెప్పుకుంటూ, రామ్దాస్ అథవలే శిష్యుడిగా చెప్పుకుంటూ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. బోరుగడ్డ అనిల్ కుమార్ ఎంతలా అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఒక మాట ఎవరైనా అన్నా, వైసీపీ ప్రభుత్వ విధానాల్ని ఎవరైనా విమర్శించినా కూడా వాళ్ళ మీద తనదైన స్టైల్లో బూతులతో విరుచుకుపడతారు బోరుగడ్డ అనిల్ కుమార్. సో బోరుగడ్డ అనిల్ కుమార్ ఎవరు అంటే జగన్కి పరమ వీరభక్తుడు, వైఎస్ జగన్కి దగ్గర బంధువునని చెప్పి గతంలో ఆయన చెప్పుకున్నారు. ఇందుకే బోరుగడ్డ అనిల్ కుమార్ చరిత్ర ఏంటి అనేది ఆరా తీస్తే కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే పరమ వరస్ట్ బ్యాక్గ్రౌండ్ అట. కొంతమంది అనుకుంటున్నమాట, కొంతమంది కాదు. జనసేన నాయకులు, బోరుగడ్డ అనిల్ వల్ల ఇబ్బంది పడ్డవాళ్ళు, టీడీపీలో కొంతమంది నాయకులు చెప్తూ ఉన్నారు. ఆయన బ్యాక్గ్రౌండ్ పైరువీలు చేసుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం వృత్తి ప్రవృత్తి. ఆయన బోరుగడ్డ అనిల్ ఒక ఐఏఎస్ అధికారిని అని చెప్పుకుంటూ గతంలో ఒక సెటిల్మెంట్ చేశారట, భారీగా డబ్బులు కూడా వసూలు చేశారట. ఈ కేసులో అనంతపురం పోలీసులు లోపలేసి కుమ్మేశారని కూడా విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత కాలంలో జగన్కి భక్తుడిగా మారిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించిన ఏ ఒక్కరిని కూడా వదలకుండా అమ్మన బుత్తులు తిట్టేసి పాపులర్ అయిపోయారు. అంటే పాపులర్ అవ్వాలి అంటే ఒక ఫేమస్ పర్సన్ని ఏదో కాంట్రవర్సీలోకి లాగాలి. ఏదో కాంట్రవర్సీలోకి లాగి వాళ్ళని విమర్శించడం ద్వారా జనాలు, వ్యూవర్స్ ఎక్కువ మంది చూస్తే ఆ రకంగా పాపులారిటీ సంపాదించవచ్చు అని చెప్పి. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఎవ్వరికీ తెలియదు. ఆయన చరిత్ర ఇప్పుడే చెప్పాను కదా, బ్లాక్మెయిల్ చేయడము, లేకపోతే సెటిల్మెంట్లు చేయడము, ఇవన్నీ కూడా ఆయన వృత్తి ప్రవృత్తి అట. అంతకుమించి అనంతపురం జిల్లాలో ఒకసారి ఆయన దొరికిపోయారట, పోలీసులు లోపలేసి కుమ్మేశారట. ఐఏఎస్ అధికారిని అని చెప్పుకుని భారీగా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డికి ఆయన దగ్గర బంధువుని అని చెప్పుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమో రెడ్డి గారు, ఈయనేమో వేరే, మరి ఎలా బంధువు అవుతారు? అది కూడా ఇక్కడ ఆలోచించాలి కదా. పైగా ఇప్పుడు ఆయన అరెస్ట్ అవుతారు అని చెప్పి ప్రచారం జరుగుతున్నప్పుడు పోలీసులు ఆల్రెడీ సెర్చ్ చేస్తూ ఉన్నారట. ఎందుకంటే గతంలో ఒకసారి జనసేన నాయకుల మీద పరుష పదజాలంతో విరుచుకుపడినప్పుడు, పవన్ కళ్యాణ్ కూతురు మీద అసభ్య పదజాలంతో బూతులు మాట్లాడినప్పుడు జనసేన నాయకులు కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు. సో ఆ కేసు ఇంకా అలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ కేసు సుప్త చేతనావస్థలో ఉంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, పాపం పండే సమయం దగ్గర పడింది. సో అది మళ్ళీ రీఓపెన్ చేయించారు. ఆయన ఫోన్ నెంబర్స్ కోసం వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ఎక్కడో ట్రాక్ చేశారట. 1-2 రోజుల్లో ఆయన పట్టుకోవచ్చు అన్నది మనకున్న సమాచారం. ఇక ఒక పాపులర్ పర్సన్ని విమర్శలు చేసి తద్వారా ఆయన పాపులారిటీ సంపాదించడం అనేది కూడా కొంతమంది వాడుకునే చీప్ ట్రిక్. ఆ చీప్ ట్రిక్ వాడుకోవడంలో బోరుగడ్డ అనిల్ స్టైలే వేరు. ఒక్కొక్కటిగా చెప్తాను నేను. ఇక్కడ ఆయన అంటే శాటిలైట్ ఛానల్స్ ఎవరు కూడా ఆయన పిలవవు. యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అక్కడ విషం కక్కుతూ ఉంటారు. ఆయన కక్కే విషయం ఎలా ఉంటుందనేది నేను ఒకసారి చూపిస్తాను. ఇది చూడొచ్చు మీరు. పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు. వాస్తవానికి
ఈ వీడియో నా దగ్గర ఉంది, బట్ నేను ఇప్పుడు ప్లే చేయదలుచుకోలేదు. క్యారవాన్లో రేపులు చేసి పందులు కన్నట్టు పిల్లల్ని కన్నా వేస్టునా డాషు అని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే మాట్లాడేటప్పుడు ఒక ఇది ఉండాలి కదా, అంటే మనకి వాక్ స్వతంత్రం ఉంది కదా అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవ్వరూ హర్షించరు. కానీ పవన్ కళ్యాణ్ భరించారు, వెయిట్ చేశారు. ఏ ఒక్కరోజు కూడా అన్ని విమర్శలు చేస్తూ ఉన్నా అతని పేరు కనీసం పలకల. ఏదో జనసేన నాయకులు కొంతమంది రియాక్ట్ అయ్యారు. కానీ ఇక నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. జగన్ గారు టైం ఇస్తే వాడిని లేపేస్తా, ఇప్పటి వరకు ఎంతమందిని లేపేశారు. ఇది కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో ఇచ్చింది. ఆయన ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ వీళ్ళందరి పేర్లు వరుసపెట్టి చెప్పి వాళ్ళని అవసరమైతే లేపేస్తా అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బోర్గడ్ అనిల్ కుమార్ ఇన్ని విమర్శలు చేస్తూ ఉన్నా, ఇన్ని చవకబారు ఆరోపణలు చేస్తూ ఉన్నా, ఇంత శృతి మించి మాట్లాడుతూ ఉన్నా, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నా, మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికార ప్రతినిధులు కానీ, సీనియర్ నాయకులు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఏ ఒక్కరూ కూడా ఇతనితో మాకు సంబంధం లేదు అని చెప్పడానికి ఎందుకో ముందుకు రాలా. దానికి తోడు అంటే యాక్షన్ తీసుకోవడం తర్వాత మాట, కనీసం అంటే కనీసం. అండ్ ఇంకొకటి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే, అతన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు. ఎట్టన్నా నువ్వు చెప్పు, నేరుగానే మాట్లాడదాం అన్నా. నువ్వు తినండి నేరుగా నువ్వు రమ్మంటావు, నన్ను వస్తావా అని రమ్మంటావా? కాదన్నా, కరెక్ట్ గా కాదన్నా. ఇప్పుడు కాదు, ఒక మాట ప్రశ్నకు సమాధానం చెప్పు. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పన్నా. జగన్మోహన్ రెడ్డి చరిష్మా లేకుండా నువ్వు గెలిచేవాడువా? ఎవరు కాదన్నా, నేను డైరెక్ట్ విలేకరుల సమావేశంలో చెప్పా. ఏమని? 2 సార్లు జగన్ గారు నాకు టికెట్ ఇచ్చారని చెప్పి. అన్నా ఇప్పటికీ మించిపోయింది లేదన్నా. పెద్ద ఆయన సీఎం కాడికి వచ్చి క్షమాపణ కోరు. అట్టలే కాదన్నా, లేదంటే ప్రజాగ్రహానికి నువ్వు గురవుతావు. సీరియస్ గా చెప్తున్నా నీకు. ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఇంకా నువ్వు నన్ను తిట్టాల్సిన అవసరం లేదు. తిట్టాల్సిన పని లేదన్నా. నువ్వు తిట్టే కాదు, పెద్ద ఆయన జోలికి వచ్చినావు అంటే రోడ్ల మీద ఈడ్చుకుంటూ వస్తామని చెప్తున్నా. సీఎం జోలికి వచ్చినావు అంటే మాత్రం రోడ్లో బండి కట్టుకొని ఈడ్చుకొని పోతాను, నెల్లూరు అంగళ్ళలో చెప్తున్నా. రైట్. ఇది గతంలో బోర్గడ్ అనిల్ కుమార్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన ఒక ఆడియో. అందరికీ తెలిసి ఇది పెద్ద సెన్సేషనల్ అయింది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరి సొంత పార్టీని ఎమ్మెల్యేని కనీసం ఆ పార్టీ కూడా కాదు కదా, జగన్మోహన్ రెడ్డి వీర భక్తుడే కానీ, వైసీపీ సింపథైజరే కానీ, వైసీపీ యాక్టివ్ లీడర్ కాదు, యాక్టివ్ కార్యకర్త కూడా కాదు బోర్గడ్ అనిల్. మరి అలాంటి వ్యక్తి అంతలా మాట్లాడుతుంటే కనీసం వైసీపీ నాయకులు మాట్లాడలా. ఓకే, అదేదో పార్టీలో వ్యవహారం అనుకుందాం. కానీ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి, లోకేష్ని ఉద్దేశించి, వాళ్ళ ఇంట్లోని ఆడవాళ్ళని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ కూతుర్ని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు బరి తెగించి సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతూ ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఆనాటి కాలంలో స్పందించలే. బహుశా అదేనేమో, ఆ పాపమేనేమో 11కి పరిమితం చేసింది. నిజంగా చెప్పాలంటే వాస్తవంగా చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నాయకులు వ్యక్తిగతంగా చిమ్మిన విషమే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోవడానికి కారణం అని చెప్పేసి. ఇక చూడండి, అసలు చిరంజీవి గారి కాలి గోటికి సరిపోతాడా బోర్గడ్ అనిల్? చిరంజీవి గారిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు. చిరంజీవి 1000 కోట్ల కోడలను తెచ్చుకున్నాడంట, ప్రపంచంలో రిచ్. చిరంజీవి గారికి ఏమైనా డబ్బులు అవసరమా? లేకపోతే పవన్ కళ్యాణ్ అంటే ఆయన పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టారు, చిరంజీవి గారి బ్రదరు. అండ్ ఇంకొకటి, రామ్ చరణ్ తేజ్, ఆయన చిరంజీవి గారి అబ్బాయి. ఆయన చిరంజీవి గారి లెగసీని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అండ్ ఆయన స్వయంగా ఆయన కృషి చేసి ఈ స్థాయికి వచ్చారు రామ్ చరణ్. మరి 1000 కోట్ల కోడలను తెచ్చుకున్నాడని చెప్పి కామెంట్స్ చేయడం అంటే చవకబారు మాటలు మాట. ఇవన్నీ కూడా చాలామంది జన సైనికులకి, మెగా అభిమానులకి కూడా ఆగ్రహం తెప్పించాయి. ఇక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి. ఇక నెక్స్ట్ ఇదేంటిది, అకీరానందన్ పవన్ కళ్యాణ్ ఎంత దారుణం చూడండి. ఇది నేను కనీసం చదవలేను, ఎక్కువసేపు అయితే నేను చూపించను. నోటికి వచ్చినట్టు మాట్లాడాడు బోర్గడ్డ అనిల్ కుమార్. ఇక ఈ షర్మిల విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైతే షర్మిల విమర్శించిందో షర్మిల మీద కూడా రియాక్ట్ అవ్వడం, షర్మిలను కూడా నీ బతుకు అది ఇది అని మాట్లాడడం. ఇక అసలు విషయం మాట్లాడుకోవాలంటే బోర్గడ్డ అనిల్కి పాపం పండే సమయం దగ్గరకు వచ్చేసింది. ఆయన చంద్రబాబు నాయుడిని, లోకేష్ని
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని, పవన్ కళ్యాణ్ని ఇలా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇంట్లోని వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టే రకంగా చాలా దరిద్రంగా చెప్పుకునే విధంగా, అంటే కనీసం మనం ఇప్పుడు మాట్లాడుకోలేని విధంగా ఆయన ఆరోపణలు చేశారు. కాబట్టి ఆయన పాపం పండింది. 1-2 రోజుల్లో ఆయన్ని అరెస్ట్ చేస్తారని మనకున్న సమాచారం. ఇక చాలా చౌకబారు వ్యాఖ్యలు చేశారు. అండ్ ఇక అరెస్ట్ చేస్తారు అన్నటప్పటికీ పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్తో కూటమి విజయంలో ఘన విజయం సాధించిన తర్వాత 11కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైన తర్వాత ఇక భయం బయటకు వచ్చేసింది బోరుగడ్డ అనిల్ కుమార్లో. చాలా ఛానల్స్కి ఫోన్ చేసి నేను పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలుపుతాను అది ఇది అని చెప్పే ప్రయత్నం చేసినా కూడా చాలా ఛానల్స్ రిజెక్ట్ చేసిన పరిస్థితి. నీలాంటి వాడిని అంటుకుంటే ఆ బురద మాకు అంటుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఏమని చెప్తూ ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి నేను బంధువును అని చెప్పుకుని తిరిగిన బోరుగడ్డ అనిల్ కుమార్ ఇప్పుడు కొత్తగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ పాయింట్ ఏంటో చెప్తాను. నేను ఎస్సీని, నాకు రాజ్యాంగం వాక్ స్వతంత్రాన్ని ఇచ్చింది, నన్ను టచ్ చేస్తే ఊరుకోను అని చెప్పి ఆయన ఇప్పుడు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. సో అది పరిస్థితి. సమయం ఉంది, అవకాశం ఉంది కదా, మందే టైం కదా అని చెప్పి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎవరైనా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకోవాల్సిందే. చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. వాస్తవంగా బోరుగడ్డ అనిల్ కుమార్ని శిక్షించాలి అంటే, కక్ష సాధించాలి అంటే బోరుగడ్డ అనిల్ మీద ఒక్కరోజు సమయం కూడా పట్టదు పవన్ కళ్యాణ్కి. అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడింది బోరుగడ్డ అనిల్ వల్ల పవన్ కళ్యాణ్ అండ్ జనసేన పార్టీ, జన సైనికులు, వీర మహిళలను ఉద్దేశించి చాలా నీచమైన బంధాలని అంటగట్టాడు ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి. సో పాపం పండింది, సమయం రానే వచ్చింది. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కోసం పోలీసులు వెతుకుతూ ఉన్నారు. మరి ఎలా అతని మీద యాక్షన్ తీసుకుంటారు, చట్టపరంగా తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎలా యాక్షన్ తీసుకుంటారనేది వేచి చూడాల్సిన